May 17th ఈజ్ మార్క్డ్ యాజ్ వరల్డ్ హైపర్టెన్షన్ డే. ఎందుకు స్పెసిఫిక్గా హైపర్టెన్షన్ అంటే, మామూలుగా హైపర్టెన్షన్ అనే ప్రాబ్లం ఏదైతే ఉందో దానికోసం అనేసి కండక్ట్ చేసిన ట్రయల్స్ కానీ, స్టడీస్ కానీ ఆర్ అసోసియేషన్స్ ఏవైతే ఉన్నాయో, బీపీని ఎట్లా, బ్లడ్ ప్రెషర్ అని కూడా అంటారు హైపర్టెన్షన్ని, బ్లడ్ ప్రెషర్ని ఎట్లా కంట్రోల్ చేయాలి ఏంటి అని చెప్పేదానికి మెయిన్ డే. సో ప్రతి సంవత్సరం ఒక థీమ్ అనేది ఉంటుంది. అట్లా ఈసారి 2025 థీమ్ ఏంటి అంటే వరల్డ్ హైపర్టెన్షన్ డేది మెజర్ యువర్ బ్లడ్ ప్రెషర్ అక్యురేట్లీ, కరెక్ట్ ఇట్ అండ్ లివ్ లాంగర్. సో మీ యొక్క బ్లడ్ ప్రెషర్ అనేది కరెక్ట్గా చెక్ చేసుకుంటూ ఉండండి, దాన్ని కరెక్ట్గా ట్రీట్ చేసుకోండి. ఇట్లా చేయటం వల్ల సాధారణంగా కన్నా కూడా ఎక్కువ రోజులు బతికే అవకాశం అనేది బెటర్గా ఉంటుంది, లైఫ్ స్టైల్ అనేది బెటర్గా ఉంటుంది అని. అయితే ఇప్పుడు మామూలుగా అసలు బ్లడ్ ప్రెషర్ అంటే ఏంటి, హై బ్లడ్ ప్రెషర్ అంటే ఏంటి అనేది రెండు ఉంటాయి. బ్లడ్ ప్రెషర్ అంటే ఏంటి అని అంటే, మనకి మామూలుగా రక్తస్రావం అంటే బ్లడ్ సర్క్యులేషన్ ఏదైతే ఉందో, ఆర్టరీస్ అని వెయిన్స్ అని ఉంటాయి బాడీలో. సో మన ఆర్టరీలో ఏదైతే బ్లడ్ ఉందో అది ఆర్టరీ చుట్టూతో ఉన్న వాల్ మీద పెట్టే ప్రెషర్ని బ్లడ్ ప్రెషర్ అని అంటాం అన్నమాట. సో ఆర్టరీలో జరిగే కలయికల వల్ల వచ్చే ప్రెషర్ని బ్లడ్ ప్రెషర్ అని చెప్తాము. దీంట్లో రెండు ఉంటాయి, అంటే ఒక సిస్టోల్ అని ఉంటుంది, ఒక డయాస్టోల్ అనేది ఉంటుంది. మనము హార్ట్ ఎట్లయితే లబ్డబ్ అని కొట్టుకుంటూ ఉంటుందో, అట్లాగే సర్క్యులేషన్లో కూడా బ్లడ్ ప్రెషర్ అనేది మెజర్ చేయడానికి సిస్టోల్ అని డయాస్టోల్ అనేది మెజర్ చేసుకుంటాం అన్నమాట. సో ఇది నార్మల్ వచ్చేసి మామూలుగా ఒక క్లాసిఫికేషన్ లాగా ఉంటుంది. మామూలుగా మనము ఇండియాలో ఏంటి అని అంటే JNC 8 అంటే జాయింట్ నేషనల్ కమిటీ 8 రిపోర్ట్ ప్రకారంగా బ్లడ్ ప్రెషర్ క్లాసిఫికేషన్ ప్రకారం బ్లడ్ ప్రెషర్ ఎంత ఉంది అని చెక్ చేసుకుంటాం అన్నమాట. నార్మల్ బ్లడ్ ప్రెషర్ అంటే 120/70. పుస్తకాల్లో చిన్నప్పటి నుంచి మనం సైన్స్ పుస్తకాలు ఏదైనా చదువుకుంటే దాంట్లో రాసేది 120/70, 120/80 అట్లా అనేసి విధాలుగా చదువుకుంటాము. సో 120/70 ఈజ్ నార్మల్. కానీ ఓవర్ ద టైం గైడ్లైన్స్ అనేది రావటం వల్ల, అంటే మనము ఏజ్ పెరుగుతున్న కొద్దీ, మన కమ్యూనిజం పెరుగుతున్న కొద్దీ, కమ్యూనిటీ డెవలప్ అవుతున్న కొద్దీ, మన బేసిక్గా చుట్టుపక్కల సరౌండింగ్స్ కానీ, ఎన్విరాన్మెంట్ కానీ, స్టేట్స్, కంట్రీస్, అర్బన్ లైఫ్, ఇట్లా చాలా ఫ్యాక్టర్స్ తోటి ఏంటి అని అంటే ఒక గైడ్లైన్స్ అనేది చేయటం జరిగింది. మామూలుగా ఇది మేజర్గా వెస్ట్రన్ వరల్డ్ నుంచి వస్తాయి. స్టార్టింగ్ నుంచి కూడా ఎప్పుడు కూడా అమెరికన్ హార్ట్ అసోసియేషన్ వాళ్ళు, AHA వాళ్ళు గైడ్లైన్స్ అనేది ఇవ్వటం జరిగింది. వీళ్ళతో పాటు యూరోపియన్ నేషన్ నుంచి కూడా ESC అని అంటాం, యూరోపియన్ సొసైటీ ఆఫ్ కార్డియాలజీ వాళ్ళు కూడా గైడ్లైన్స్ ఇస్తారు. అట్లాగే ఆల్మోస్ట్ 2008 to 2013 వరకు ఇండియాలో కూడా ఒక క్లాసిఫికేషన్ అనేది పెట్టాలి, ఒక కమ్యూనిటీ అనేది క్రియేట్ చేయాలి అని అనేసి జాయింట్ నేషనల్ కమిటీ 8 అనేసి ఒక రిపోర్ట్ అనేది వచ్చింది. జాయింట్ నేషనల్ కమిటీ 7 తర్వాత జాయింట్ నేషనల్ కమిటీ 8 అనేది వచ్చింది. ఇది 2008లో వచ్చింది. సో మన వరకు మన క్లాసిఫికేషన్ దాదాపు యూరోపియన్ సొసైటీ ఆఫ్ కార్డియాలజీ లాగా ఎట్లయితే ఉంటుందో అట్లా ఉంటుంది, అట్లాగే పాటిస్తూ ఉంటారు అందరు కార్డియాలజిస్టులు కానీ లేదా జనరల్ ఫిజిషియన్స్ కానీ. ఎక్కడైతే బ్లడ్ ప్రెషర్ మేనేజ్మెంట్ అనేది చేస్తామో దానికోసం అనేసి ఈ గైడ్లైన్స్ ఫాలో అవుతాము. దీని ప్రకారంగా 2023లో గైడ్లైన్స్ అని రిలీజ్ అయినాయి. ఇప్పుడు బీపీ అనేది ఎప్పుడు చెప్తాము అని అంటే 130/70 కన్నా తక్కువ అన్నది నార్మల్ బ్లడ్ ప్రెషర్. ఎప్పుడైతే పేషెంట్కి 120 పైన నుంచి 130 వరకు ఉందో, సో బ్లడ్ ప్రెషర్ ఎవరైనా చెక్ చేసుకున్నప్పుడు ఇట్లా ఉంది అని అంటే బాగానే ఉంది, నార్మల్గానే ఉంది అని చెప్తాము. అంటే 130 నుంచి ఆల్మోస్ట్ 140 వరకు ఉంటే దీన్ని ప్రీ హైపర్ టెన్షన్ అంటాం అనమాట. అంటే మీ బీపీ అనేది మామూలుగా ఉండాల్సిన దానికన్నా కొంచెం ఎక్కువ ఉంది, సో హై నార్మల్ అని చెప్తాం అనమాట. ఎవరికైతే బీపీ 140 నుంచి 169 వరకు ఉందో దాన్ని స్టేజ్ 1 హైపర్ టెన్షన్ అని అంటాము. స్టేజ్ 1 హైపర్ టెన్షన్ అంటే ఏంటి అని అంటే నార్మల్ బీపీ కాదు, ఒక స్టేజ్ ఆఫ్ హైపర్ టెన్షన్. అంటే బీపీని కంట్రోల్ చేయడానికి ఒక లక్షణం అనేది చూసుకొని పెట్టుకోవాలి. సో అది స్టేజ్ 1. స్టేజ్ 1 అయిపోయాక స్టేజ్ 2 ఉంటుంది. స్టేజ్ 2 అనేది 150 నుంచి 169 వరకు ఉంటుంది. స్టేజ్ 3 అనేది 180 ఎబో ఉంటుంది.